మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. మకర రాశి వారికి డిసెంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. తద్వారా అక్కడ మకర రాశి వారికి ధనానికి ఈ నెల రోజులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టయితే అవి మరింత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దోమలు, బల్లు, బొద్దింకలు, తేళ్లు, జెర్రులు లాంటి వాటితో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. శనీశ్వరుడు మాత్రం ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అంచేత ఇంటిలోని వ్యక్తులు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కుటుంబ సభ్యులు మొత్తము, అలాగే చుట్టుపక్కల వారు, ఉద్యోగ స్థలాల్లో ఉన్నవారు, ఈయన కొలీగ్స్, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా ఈయన ఒక అడుగు జీవితంలో పైకి, ఒక మెట్టు పైకి ఎదిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తుంది శని భగవాన్ యొక్క సహాయ సహకారాల వల్ల. ఇకపోతే 7వ స్థానంలో గురువు యొక్క సంచారం 6 రోజులు జరుగుతోందండి. అది కూడా అతిచారం వలన మిథునం నుంచి కర్కాటకంలోనికి వచ్చారు. ఈ 6 రోజులు మాత్రం చాలా ఉపయోగకరమైన, అంటే వివాహ విషయంలో కుదరటమో లేకపోతే పెళ్ళి అవటమో ఇట్లాంటివి జరిగే అవకాశం మనకి ఈ 6 రోజులు కనిపిస్తుంది. తదుపరి అంటే 1వ తారీఖు నుంచి 6 రోజులు తదుపరి వెనక్కి వెళుతున్నారండి ఈయన. ఎందుకంటే ఈయన అతిచారం ద్వారా మిథునంలో ఉండవలసినటువంటి గురువు కర్కాటకంలోనికి ప్రవేశించారు. ఇక్కడ కర్కాటకంలో 6 రోజులు అయిన పిమ్మట అతిచారం వదిలేసి ఆయన యథాస్థానంలో ఆయన ఉండవలసినటువంటి మిథునంలో ప్రవేశించి అక్కడ 25 రోజులు ఉంటున్నారు. ఈ 6వ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. గురు బలము లేనట్టుగానే లెక్క. అంటే కొంచెము రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రుణం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆర్థికంగా ఇబ్బంది పడతారు అనే విషయాల్ని మనం గుర్తెరగాలి ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా కొంతమంది ఇస్తారు, కొంతమంది దాన్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు. అప్పు ఇవ్వకపోగా అపకీర్తి రావటం, నన్ను అప్పు అడిగాడని ఒక 10 మందితో చెప్పటం, ఇట్లాంటి దౌర్భాగ్యాలన్నీ కూడా ఉంటాయి. 6వ స్థానంలో సంచారం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది కూడా చాలా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. మనకు ఆప్తులో, బంధువులో, స్నేహితులో ఎవరో మనకు కావలసినటువంటి వాళ్ళు కొంతమంది చనిపోవటం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి చెప్పాలి అంటే కళత్రపీడ, భార్య కూడా చనిపోవచ్చేమో. ఈ విధమైన ఆయుస్థానం, అష్టమ అంటే ఆయుస్థానంలో కేతు అన్నట్టయితే అలాగే ఉంటుంది. అందరితోటి పరాభవాలు, కలహాలు, ఎవడో సహాయం చేయకపోగా మనం అడిగినటువంటి సహాయాన్ని 10 మందికి చెప్పడం ద్వారా ఇలాంటివన్నీ దౌర్భాగ్యాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి 8వ స్థానంలో కేతుగ్రహం వల్ల. ఇకపోతే 10మ, ఏకాదశ, ద్వాదశ స్థానాలు 3 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. 10మ స్థానంలో 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అది యోగకారకమే. అలాగే తదుపరి ఈ బుధుడు 24 రోజుల పాటు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఒక్కరోజు మాత్రం ఈ స్థానం పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడదాము. ఇక్కడ ఈ ఏకాదశ స్థానంలో 24 రోజులు, 10మ స్థానంలో ఉన్నటువంటి 6 రోజులు 31 రోజులకు గాను 30 రోజులు మీకు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 10మ స్థానంలో ఉండగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఏకాదశిలోకి వచ్చాక దాని ఫలితాలు, డబ్బు దాని అంతటా అదే వచ్చి మనం ఆశించిన దానికన్నా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 11వ స్థానంలో ఉండగా వృత్తి పెరగడం ద్వారానే వస్తుంది. ఈ రెండు కూడా మనకు 30 రోజులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని బుధుడు ఇస్తున్నారు. తదుపరి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో 16 రోజులు, వ్యయ స్థానంలో 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఏకాదశ స్థానంలో ఉన్న 16 రోజులు కూడా ఆయన ధనానికి లోటు లేకుండా చేస్తారు. ఏ వ్యవహారమైనా సరే
అందులో విజయం సాధించగలుగుతారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు ఏకాదశ స్థానంలో. అలాగే వ్యయ స్థానంలో 15 రోజులు మాత్రం ఇబ్బందికరమైన అంటే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే డబ్బు వ్యయమైపోతుంది, కొంత ధన నష్టం జరుగుతుంది, కొంతమందికి శత్రుభయం, మనోవిచారం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం కూడా 15 రోజులు. మొదట 16 రోజులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత 15 రోజులు అంత చండాలంగా ఉంటుంది. ఇక కుజుని యొక్క సంచారం ఏకాదశంలో అంటే 11వ స్థానం అయినటువంటి వృశ్చికంలో ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 7 రోజులు మాత్రం ఇలాగే ఇప్పుడు మనకి పైన చెప్పుకున్నట్టుగా బుధుడు, రవి ఎలా అయితే శుభ ఫలితాలు ఇచ్చారో అన్ని శుభ ఫలితాలు ఈ కుజుడు కూడా 7 రోజులు ఇవ్వబోతూ ఉన్నారు. తదుపరి వ్యయ స్థానంలో పయనించిన తర్వాత ఆ 24 రోజులు చాలా ఇబ్బంది, ధన వ్యయం, ధన నష్టం, శత్రుభయం, మనోవిచారం ఇలాంటివన్నీ ఆయన కూడా కలిగిస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం చెప్పుకోవలసి ఉన్నది. శుక్రుడు ఏకాదశ స్థానంలో 20 రోజులు, వ్యయస్థానం అంటే 12వ స్థానంలో 11 రోజులు, మొత్తం మీద 2 స్థానాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు చూపిస్తున్నాడు. ఇందులో లాభస్థానం కూడా ఉంది కాబట్టి వీరు షేర్ మార్కెట్లో పెట్టే వారికి చాలా అనుకూలంగా మనం చెప్పవచ్చు. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలుస్తున్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ యొక్క మకర రాశి వారికి శని పూర్తి శుభుడుగా ఉన్నాడు. అలాగే బుధుడు 30 రోజుల పాటు 31 రోజులకి అది కూడా పూర్తి శుభుడుగానే మనం లెక్క పెట్టుకుందాము. అలాగే రవి ఒక 16 పాక్షికంగాను, కుజుడు ఒక 7 రోజులు, శుక్రుడు నెలంతా అంటే పూర్తిగా శని, బుధ, శుక్రగ్రహాలు పూర్తిగా మనకి 3 గ్రహాలు పాక్షికంగా ఉన్నాయి కాబట్టి 6 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి సూచిస్తూ ఉన్నది. ఇది మిగతా వాటి గ్రహాలతో పోల్చుకున్నట్టయితే గోచార రీత్యా బాగున్నది. ఇక వ్యక్తిగతంగా జాతకం ఎలా ఉందనేది అది తర్వాత విషయము. దాంతో కాకుండా గోచార ప్రకారంగా మనకి ఇక్కడ ఈ 3 గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ నవగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాలు, శ్లోకాలు, గాయత్రియో ఏదో ఒకటి మీకు తెలిసింది ఏదైతే అది చేసుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం.